బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం రూరల్ పరిధిలో భారీ మోసం జరిగింది. ఓ మహిళ తాను డిఎస్పీని అని చెప్పుకుంటూ 40 లక్షలు అప్పు పేరిట తీసుకొని మోసం చేసింది. అప్పు చెల్లించమంటే తాను డిఎస్పీని అంటూ బెదిరిస్తుంది. అనంతపురం రూరల్ పరిధిలోని ఆలమూరుకు చెందిన గోనుకుంట రామానాయుడు, చల్లా రంగనాయకులు వరుసకు అన్నదమ్ములు. వీరిలో రంగనాయకులు కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి గ్రామానికి చెందిన సరస్వతి అనే మహిళను డిఎస్పీగా ఉద్యోగం చేస్తుందంటూ రామానాయుడికి 3 ఏళ్ల కిందట పరిచయం చేశాడు. తాను దిశ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నానని నమ్మించి 40 లక్షలు అప్పు తీసుకుంది. ప్రస్తుతం డబ్బులు అడుగుతుంటే తాను డిఎస్పీని అని అంతు చూస్తానని బెదిరిస్తున్నట్లు కేసు నమోదైంది. మే నెల 5వ తేదీ రామానాయుడు ఆలమూరుకు చెందిన వ్యక్తి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాడు. సదరు ఫిర్యాదులో సరస్వతి అనే ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానని చెప్పేసి తనకు డబ్బులు అవసరం అని చెప్పి అతన్ని నమ్మించి ఆమె తన యొక్క బంధువైన రంగనాయకులు అనే వ్యక్తి ద్వారా పరిచయం. ఆమె తనకు అవసరం అని చెప్పేసి ఆమె దగ్గర ఇతను ఫిర్యాదుదారుడు సుమారుగా 40 లక్షల దాకా అప్పు ఇచ్చాడు. దానికి గాను ఆమె ప్రామిసర్ నోట్లు ఎగ్జిక్యూట్ చేశారు. చాలా రోజుల నుంచి అడుగుతుంటే నా దగ్గర డబ్బు లేదు, మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, మాకు ప్రాపర్టీస్ దండిగా ఉన్నాయని చెప్పేసి తిప్పించుకుంటూ చాలా రోజుల నుంచి 2023 నుంచి అతనికి డబ్బులు తిరిగి కట్టట్లేదు. సదరు రామానాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. అది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానని నమ్మించింది. కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. రకరకాల కారణాలతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బాకీ ఇచ్చుకున్నారు. వాళ్ళు పాపం భూములు అమ్మి బంగారు కుదవపెట్టి ఆమెకు డబ్బులు బాకీ ఇచ్చారు. దాని మేరకు ఆమె ప్రామిసర్ నోట్లు కూడా వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేసింది.